ఎక్కడ తేడా ఎక్కడ వచ్చింది మొత్తానికి? అంత ప్రాబ్లం అంతా సంతోష్ తోటేనండి. ఆ సంతోష్ వల్ల సంతోష్ను ఒక పిన్ని కొడుకుగా, ఒక బంధువుగా కాకుండా నెత్తి మీద పెట్టుకునేసరికి ఒక ముఖ్యమంత్రికి దగ్గరగా షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు సంతోష్. యాక్చువల్లీ చెప్పాలంటే 10 రోజులైనా సరిపోదండి. కానీ అయినా కూడా అలాంటి సంతోష్ను అసలు సంతోష్ చేసేది ఏంటి అని తెలుసుకోలేకుండా ఇంటెలిజెన్స్ అంతా కూడా సంతోష్ చేతిలోనే ఉండేది. అసలు సంతోష్ ఏం చేస్తున్నాడు అని ఇంటి దొంగన ఈశ్వరుడు పట్టలేరు అన్నట్టు సంతోష్ ఏం చేస్తున్నాడు అనేది కేసీఆర్ గారు కనిపెట్టలేదు, కవిత కనిపెట్టలేదు, ఎవరు కూడా కనిపెట్టలేదు. ఒక హరీష్ మాకు మాత్రం తెలిసేది. అయినా మేము మౌనంగా భరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మేము కేసీఆర్ గారికి ఏ రోజు వెళ్ళి సంతోష్ మీద మేము కంప్లైంట్ చేయలేదు, చెప్పుకోలేదు, మేమే సర్దుకున్నామండి. ఇప్పుడు కొన్ని మేము మీడియా ముఖంగా మాట్లాడితే అట్లా కేసీఆర్ గారికి తెలుస్తుండొచ్చు, కానీ కేసీఆర్ గారికి తెలియని విషయాలు, మేము చెప్పుకోలేని జరిగిన విషయాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటి సంతోష్ను బంధువుగా కాకుండా అతి ప్రయారిటీ ఇచ్చేసరికి సంతోష్లో కూడా కేసీఆర్ గారికి షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించిండు, నా మాటే వేదమన్నట్టు నెగ్గించుకున్న అతనిలో ఒక దరిద్రపైన నీచమైన కోరిక వచ్చింది.